సో మరొక ఓటర్ని తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? శ్యామ్ సుందర్. రామచంద్ర గారు ఎక్కడ ఉంటారు? శ్యామ్ సుందర్ గారు ఎక్కడ ఉంటారు? గురుసు దర్గా దగ్గర. దర్గా దగ్గర. ఎట్లా ఉంది దర్గా డెవలప్మెంట్? ఇప్పుడు పర్లేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి బాగుంది. రోడ్లు కానీ, మన నల్లాలే కానీ, మన వార్డున పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇప్పించుడు కానీ అందరికీ మంచి సౌకర్యం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మంచిగా ఉన్నది. రేషన్ బియ్యమే కానీ అన్నిటికీ అందుబాటులో ఉన్న మన నాయకుని, మంచి నాయకుని అనుకున్నందుకు ఒకటేసారి ఈసారి మా టీఆర్ఎస్ నాయకుడు రవీణ గారి ఓటు మంచి మెజారిటీతో గెలిపించాలి. కారు గుర్తుకే మన ఓటు. మరొక ఓటర్ని తెలుసుకుందాం. మహిళా ఓటర్ ఉన్నారు ప్రస్తుతం మనతోటి 41 డివిజన్లో. నమస్తే మేడం. నమస్తే. ఏ పేరండి మీ పేరు? హైమా. హైమా గారు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే, ఇక్కడ లోపలికి. ఎట్లా ఉంది? రోడ్లు బాగున్నాయా? రోడ్లు అన్నీ నల్లల పైపులు వేయడం వల్ల అంతా ఖరాబ్ అయిపోయినాయి. నీళ్ళు మంచిగా వస్తున్నాయా? నీళ్ళు మంచిగా వస్తుంది. ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? ఫంక్షన్ అంటే మా అత్తమ్మ బీడీలో ఫంక్షన్ వస్తుంది, 2000 వస్తాయి. కరెంట్ ఎలా ఉంది? కరెంటు వస్తుంది. ఎమ్మెల్యే బాగా చేస్తుండ పని చేస్తాం. సో మరి ఈసారి ఎవరికి వేస్తా ఓటు? అంటే కొందరు కొన్ని విధాలుగా చేస్తారు, ఎవరని. కేసీఆర్ ఎట్లా చేస్తున్నారు? బాగానే చేస్తాం. మరి ఆయనకు మద్దతు ఇస్తావా ఈసారి ఈ ఎలక్షన్లో? మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. 41 డివిజన్లో ఎలా ఉంది పరిస్థితి? నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? మా పేరు బేతా అశోక్ కుమార్ అండి. అశోక్ గారు ఏం చేస్తుంటారు మీరు? మేము గుమ్మస్తా పని చేస్తాం. సో మీ డివిజన్ డెవలప్ జరిగిందా? బాగా జరిగిందండి. రోడ్ల పనులు జరిగినాయి, మున్సిపాలిటీ పనులు జరిగినాయి, పెన్షన్లు వచ్చేటి అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా బాగా వచ్చినాయి. మా రవి గారు, మా ఇప్పుడు కాబోయే కార్పొరేటర్ గారు, ఇదివరకు ఉన్న కార్పొరేటర్ గారు రవి గారు చాలా అభివృద్ధి చెందిస్తున్నారు. అతను చేసిన పనులు, బ్రిడ్జి గురించి అన్నీ చేసి తెలంగాణ గురించి పోరాటం బాగా చేశారు. అతనికి మేమే ఖచ్చితంగా గెలిపిస్తామని అందరం అనుకుంటున్నాం. మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు ఎలా ఉంది మీ యొక్క డివిజన్? డివిజన్ పర్లేదు. ఏం చేశారు ఈ డివిజన్లో? అంటే పింఛన్లు అన్నీ ఓకే, పర్లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? బాగానే ఇస్తాం. ఎట్లా ఈసారి కార్పొరేటర్ ఎలక్షన్లో ఎవరికి ఇస్తాం? మాకైతే మరిపల్లి రవీణ వస్తుంది. ఏ పార్టీ? టీఆర్ఎస్. అంటే గుర్తు పేరు? కారు. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? కర్ణాకర్. డివిజన్ ఎక్కడ ఉంటుంది? కర్ణాకర్ మీది? 40 డివిజన్. మీ కాలనీ? ఇదే కాదు, ఇదే కాదు. ఎట్లా డెవలప్ జరిగిందా? బాగానే అయింది. ఏమేం చేశారు? రోడ్లు బాగా చేసేళ్ళు, ఏదైనా అవసరం కొంటే ఎప్పటికి వస్తాడు, కాల్ ఫోన్ చేస్తే వచ్చి చేస్తాడు. ఎవరికి ఇస్తాం మరి ఈ డివిజన్లో ఈసారి? టీఆర్ఎస్ టీఆర్ఎస్ మరి కంపల్సరీ గెలుస్తుంది. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. మన శ్వేత తీరుతో పాట గున్న మా పాడి పాట వింటున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఓటర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ పేరు? గౌస్ గారు ఎక్కడ ఉంటారు మీరు? కరీంబాద్. కరీమాబాద్. ఎలా ఉంది మీ డివిజన్? డెవలప్ జరిగిందా? సీసీ రోడ్లు కానీ, పింఛన్లు? సీ రోడ్లు అన్నీ మంచిగా. కరెంట్ వస్తుందా? కరెంట్ అవుతుంది. సో మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? పింఛన్ అమ్మకి వస్తుంది. ఎంత వస్తుంది? 2000. సో కేసీఆర్ పాలన ఎలా ఉంది? మంచిగా ఉన్నాయి. రంజాన్ తోపా ఇస్తున్నారా మీకు? ఇస్తారు కదా. సో మరి ఈ యొక్కసారి ఈ డివిజన్లో ఎవరిని అనుకుంటారు మీరు? ఎవరికి ఓటేసే అవకాశం ఉంటుంది? టీఆర్ఎస్ అన్న. అదే టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏది? కారు గుర్తు. మరొక మహిళా ఓటర్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రేణుక. ఇక్కడ ఏ కాలనీలో ఉంటారు? ఇక్కడనే కరీంబాద. ఎలా డెవలప్ చేసిరా? ఏమేమి వేసారు ఈ ఏరియాలో? ఏరియాలో ఏమైనది, ఇక కళ్యాణ లక్ష్యం వచ్చినాయి, ఇక ఈ మోర్లు మాత్రం కాలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కూడా బాగాలేవు ఇప్పుడు, అవి పట్టించుకోలే ఇన్ని రోజులు. ఇక మామూలుగానే అటు చేసిండట కానీ ఇటు చేయలే కదా, గదే బాధ మాకు. సార్ ఎవరికి ఇస్తాం మరి ఓటు? ఇక ఇప్పుడు ఎవరు పట్టించుకుంటే వాళ్ళకే వేసుడు. మాకు రోడ్డు గురించి అన్నీ పట్టించుకోవాలి కదా, మాకు కూడా మంచి. ఎలక్షన్స్ 30 తారీఖు నాడే ఉన్నాయి. మరి ఈ 7 రోజులలో ఎవరు పట్టించుకుంటారు అనుకుంటారు మీరు? ఇక ఆయనే, ఇక మడిపల్లి రవే పట్టించుకుంటాడు. ఏ గుర్తు ఆయనది? కారు గుర్తుండి. టీఆర్ మద్దతు ఇస్తారా? శ్యామ్, మరి మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు అడిగి మరి వారి యొక్క అభిప్రాయాన్ని ఎలక్షన్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉంది, డెవలప్మెంటా లేకపోతే ఏమన్నా కాసుపడే అవకాశం ఉందా కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు కుమారస్వామి. కుమారస్వామి గారు ఏం చేస్తుంటారు? మేము ట్రావెల్స్ బిజినెస్ మాది. ఎలా ఉంది మరి కరోనా సమయం? చాలా డల్గా ఉన్నది. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగా చేసినట్టు అనిపిస్తుందా? ఈ పెద్ద డెవలప్మెంట్ అంటే ఏం అనిపించలేదు, కాకపోతే అన్నీ వచ్చిన కానీ ఏదో ఒక సమస్య వస్తుంది. సో మరి ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మీ మినిస్టర్స్, మీ లోకల్గా ఉన్న మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఎలా చేస్తున్నారు?
బాగానే ఎలక్షన్ల విషయంలో బాగానే ఆర్గనైజేషన్ చేస్తాను. బహుశా టీఆర్ఎస్ఏ ఫామ్లో ఉండొచ్చు. మీ డివిజన్లో ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది, మీ మద్దతు ఎవరికి ఉంటుంది? దాదాపుగా ఇక్కడ అయితే టీఆర్ఎస్ ప్రభావమే బాగుంది. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్కే చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉంటేనే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనే కొంచెం డెవలప్మెంట్ ఉంటుందనే ఆలోచనతో మళ్ళీ ఈసారి కూడా వేయాలని అనుకుంటున్నాం. మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు నరగి లక్ష్మణ్. లక్ష్మణ్ గారు, మీరు హనుమంతుని భక్తులు ఉన్నట్టుంది. నేను హనుమంతుని భక్తిని. సో ఏం చేస్తుంటారు? బిజినెస్, వ్యాపారం. ఏం వ్యాపారం చేస్తుంటారు? బిజినెస్, వ్యాపారం. సో మరి ఎట్లా జరిగింది? వరంగల్ డెవలప్ జరిగిందా తెలంగాణ వచ్చినాక? పర్వాలేదు, 100%. పైప్ లైన్ కానీ, భగీరథ పైప్ లైన్ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇప్పటివరకైతే తెలంగాణ వచ్చినా కానీ పర్వాలేదు. కేసీఆర్ పింఛన్ రేట్లు ఉన్నాయి. పింఛన్లు కూడా, వృద్ధాప్య పింఛన్లు కూడా సామాన్యులు కూడా ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎన్నో డివిజన్? మాది 40 డివిజన్. ఎవరికి ఇస్తా ఓటు సార్? తెలంగాణకే. కారు గుర్తు. మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? రాజేశం. రాజేష్ గారు, ఓటు హక్కు ఉందా అసలు? ఉందండి. చేస్తావా ఈసారి? వేస్తాం. ఈ కరోనా సమయంలో భయపడి ఇంట్లోనే ఉంటావా? వేస్తాం. ఎట్లా ఉంది మీ డివిజన్? పర్వాలేదు. అంటే ఏమేమి చేసిరు, ఏమైనా ఐడియా ఉందా? ఇవి మూలలు కట్టిండు, రోడ్లు లేపించిండు, మామూలుగా ఎమ్మెల్యే ఎట్లా చేస్తుండు? పర్వాలేదు. ఎవరికి ఇస్తాం మద్దతు? టీఆర్ఎస్ కారు గుర్తు. మరొక ఓటర్ అడుగుదాం. శ్యామ్, నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు? డిగ్రీ కంప్లీట్. సో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మరి? బాగానే ఉన్నాను. ప్రతిపక్షాల పాత్ర బాగుందా బాగలేదా? అన్నిట్లో వాళ్ళు కొంచెం చాలా విప్లవం అయ్యారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చాలా బాగా చేస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇంకా చాలా కూడా బాగా. వరంగల్ పరిస్థితి ఎలా ఉంది? అందులో మీ డివిజన్ పరిస్థితి ఎలా ఉంది? మా డివిజన్ కూడా బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. బ్రిడ్జ్ రాకపోకలు కూడా చాలా బాగున్నాయి. అండ్ మాకు ఉన్న గతంలో ఉన్న మర్పల్ల భాగ్యలక్ష్మి గారు కూడా చాలా బాగా చేశారు. ప్రతి కార్యక్రమానికి ఇంటింటికి వచ్చి కూడా అన్నిట్లో పాల్గొన్నారు. చాలా చక్కగా 5 సంవత్సరాలు బాగా పరిపాలించారు. సార్ మీ మద్దతు? మర్పుల రవి గారికి ఉంటుంది. ఏ గుర్తున్నారు? కారు గుర్తుకి. మరొక ఓటర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్, నమస్తే సార్. సార్ నమస్తే. సో ఏం చేస్తుంటారు? మేము వ్యాపారం చేస్తుంటాం హోటలు. ఏం పేరు అన్నారు? మీ పేరు? నా పేరు చింత యాదగిరి. యాదగిరి గారు, సో మీ యొక్క వరంగల్లో మీ డివిజన్ ఎలా ఉంది పరిస్థితి? మన 40 డివిజన్లో చాలా బాగుంది. గతంలో చేసిన మాజీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు బాగానే చేశారు. మరబల్ రావు గారు ఒక 25 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన ఒక పోరాట వీరుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్ఓ బ్రిడ్జి కానీ, ఇక్కడ ఒకటి కరెంటు సబ్స్టేషన్ కానీ, గతంలో రంగపేటలో డిగ్రీ కాలేజీ లాంటి ప్రసూతి హాస్పిటల్ గురించి ఆయన పోరాటం చేసి సాధించినందుకే ఇక్కడికి వచ్చినాయి. అది ఇప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచి పట్టుదలతో ప్రజల్లో మంచిగా ఉంటున్నారు. ఈసారి మీ మద్దతు మాత్రం? ఈసారి మా మద్దతు కూడా మరపిల్లరావు గారికి ఉంటుంది. కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీకే మామూలుగా ఓటేస్తాం.